ఈ రాష్ట్ర ప్రభుత్వం మరీ దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. నా దృష్టిలో అయితే ఈ ప్రభుత్వం చెడిపోయింది దానికంటే ఈ ప్రభుత్వం కుళ్ళిపోయింది. చెడిపోవడం కూడా కాదు, కుళ్ళిపోయింది ఈ ప్రభుత్వం. దుర్వాసనతో, దుర్గంధపూరితమైనటువంటి వాసనతో కుళ్ళిపోయి భ్రష్టు పట్టిపోయింది ఈ ప్రభుత్వం. కారణం, చెప్పిన వాగ్దానాలు నెరవేర్చకపోతే ఒక రకం, మహిళలకు మోసం చేస్తే ఒక రకం, విద్యార్థులకు మోసం చేస్తే ఒక రకం, నిరుద్యోగులకు మోసం చేస్తే ఒక రకం, ఉద్యోగస్తులకు మోసం చేస్తే ఒక రకం, చిట్ట చివరకు మనందరికీ బువ్వ పెట్టే రైతన్న విషయంలో కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంటే ఈ ప్రభుత్వం కుళ్ళిపోయింది. నాకు ఏమనాలా? నేను చెప్పిన ఎన్నికల కంటే ముందు చెప్పిన మాటలు కోటలు దాటినాయి. 15 నెలల కాలం జరిగింది. రైతుల విషయంలో మీరు చేసిన మేలేందో ఒక్కటి చెప్పగలగండి. మేము రైతు భరోసా కేంద్రం, రైతు భరోసా పథకం ద్వారా ప్రతి సంవత్సరం రైతులకు పంట పెట్టుకుని దానికి సహాయం చేస్తే 13,500 రూపాయలు, 26,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. పోయిన సంవత్సరం ఎగరగొట్టినారు. ఈ సంవత్సరం ఏమన్నా ఇచ్చినారా? 5,000 ఇచ్చినారు. ఇప్పటికి 26,000 ఇస్తామని చెప్పి పోయిన సంవత్సరం 26,000 ఎగరగొట్టి ఈ సంవత్సరం 5,000 ఇచ్చినారు. పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చినారా? మామిడికాయలు రోడ్ల మీద బేసిరి, నిమ్మకాయలు రోడ్ల మీద బేసిరి, ఉల్లిగడ్డలు రోడ్ల మీద బేసిరి, మిరపకాయలు రోడ్ల మీద బేసిరి. పండించిన పంట మొత్తం తీసుకొచ్చి రోడ్ల మీద వేస్తూ ఉంటే మీకు రోంతన్నా సిగ్గు లజ్జ అనిపించడం లేదా? పండించిన పంటకు మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలా? గతంలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఇచ్చినాడనే జ్ఞానం లేదా? మద్దతు ధర ఇచ్చేదానికోసం కొనుగోలు కేంద్రాలు మీరు ఏర్పాటు చేసినారా? చేయలే. సబ్సిడీతో పనిముట్లు ఇచ్చినారా? పరికరాలను, వ్యవసాయ పనిముట్లను పోయిన సంవత్సరం తూతూ మంత్రంగా ఒకరికో ఇద్దరికో ఇచ్చి ఈ సంవత్సరం పూర్తిగా ఎత్తిపెట్టినారు. వ్యవసాయ పనిముట్లను కూడా ఇలా. ఇన్సూరెన్స్ చేసినారా రైతులకు? ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటకు నష్టం జరిగితే నష్టపోకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి ఇన్సూరెన్స్ కట్టినాడు. మీరు కట్టినారా? ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినారా? రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంతంలో చివరి స్థాయి వరకు విత్తనాలు కానీ, ఎరువులు కానీ, మందులు కానీ, పురుగుల మందులు కానీ మీరు అందించగలిగినారా? నీరు ఇవ్వలేరు, విద్యుత్ ఇవ్వలేరు, ఎరువులు ఇవ్వలేరు, మందులు ఇవ్వలేరు, పురుగుల మందులు ఇవ్వలేరు, పెట్టుబడి సాయం డబ్బు చేయలేరు, వ్యవసాయ పనిముట్లను ఇవ్వలేరు. పంట నష్టం జరిగితే 30 దినాల్లో జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చినాడు. మీరు అది ఇవ్వలేరు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేదానికి మీరే డబ్బు కట్టాలంటే అది కట్టలేరు. ఏ ఒక్కటి చేయకుండా రైతులు గాలి కొదిలేసి చివరికి యూరియా మూటలు కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నారు. జంపు చేతులలో మీ తెలుగుదేశం పార్టీ సొసైటీల ద్వారా మీ ఇష్టానుసారం అమ్ముకున్నారు. కేంద్ర ప్రభుత్వం మూట 800 రూపాయలు ఇస్తానంటే మీరు పెట్టే ఇంటింటి చాలా తక్కువ పెట్టి రైతుల నోట్లు దుమ్ము కొట్టినారు. ఒక్క ఎకరాకు వరికి యూరియా పెట్టకపోతే కనుక 4-5 బస్తాలు తగ్గిపోతుంది. ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో పెట్టుబడికి ఖర్చు ఎక్కువైతుంది, దిగుబడి ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. ఆత్మహత్యలు, ఆఖరి సావులు, అప్పులు, ఆత్మాభిమానం ఇవే మీరు రైతులకు మిగిలిచ్చింది. వీటన్నిటి మీద రాజకీయ పక్షాలకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, కమ్యూనిస్టులు అయినా, మరొక పార్టీ అయినా మిమ్మల్ని ప్రశ్నిస్తే రైతుల పక్షాన మేము శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి సంబంధించిన వ్యవసాయ అధికారులకు రిప్రజెంటేషన్ ఇస్తామంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారా? ఎక్కడ పడితే అక్కడ ప్రజాప్రతినిధులందరినీ హౌస్ అరెస్టా? నిర్బంధిస్తారా? శాంతియుతంగా గాంధీ మార్గంలో మేము అధికారి దగ్గరికి పోయి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము, మాకు ఇది కావాలా, రైతులకు యూరియా మూటలు కావాలా, ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మేము పోవడానికి పోతే పోలీసులు పెట్టి మమ్మల్ని నిర్బంధిస్తారా? మా మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తారా? అవునయ్యా, వ్యవసాయం చేసే రైతు కాబట్టి అందుకు సింబాలిక్గా ఎద్దుల బండితోనే పోతాం, మేము ట్రాక్టర్లతోనే పోతాం. అవును, దోవతి కట్టే పోతాం, రుమాలు కట్టే పోతాం, చర్నాకోల తీసుకొనే పోతాం. తప్ప ఇవి? మీరు ఎద్దులు తీసుకొని రాకూడదు, ట్రాక్టర్ ఉండకూడదు, నెత్తికి రుమాలు చుట్టకూడదు, చేతిలో సోలకాలు ఉండకూడదు, మీరు ఏమీ మాట్లాడకూడదు, మీరు రాకూడదు. ఏమి దుర్మార్గం? బ్రిటిష్ గవర్నమెంట్లో, బ్రిటిష్ ప్రభుత్వంలో గాంధీ మహాత్ముడు చేసిన ఉద్యమాలప్పుడు బ్రిటిషర్లు ఇట్టే ప్రవర్తించింటే, గాంధీ మహాత్ముడు వెనక్కి పోయింటే మనకి స్వేచ్ఛా వాయువులు వచ్చి ఉండేదా? ఈ పోలీసులు ఈ పొద్దు ఆ దుస్తులు వేసుకొని ఉండేవాళ్ళ? రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులై, మంత్రులై, ఎమ్మెల్యేలై కురుకుతాందురా? గాంధీ మహాత్ముడు చేసిన ఉద్యమాల వల్లే స్వాతంత్రం వచ్చింది. మనకు చూపించిన మార్గం గాంధేయవాదం.
ఏదైనా మనకు అన్యాయం జరిగినప్పుడు మన హక్కులు సాధించుకునే దానికోసం శాంతిని ప్రేమిస్తూ నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం ద్వారా తెలియజేయాలి. వాటికి కూడా చంద్రబాబు నాయుడు మోకాలు అడ్డుతుంటే పోలీసు బలగాన్ని పెట్టుకొని మనల్ని నిర్బంధించి నిరోధించే ప్రయత్నం చేస్తే ఈ కూటమి ప్రభుత్వం, ఈ కూటమి పార్టీ ఏర్పడినప్పటి నుంచి జనబలముతో పరిపాలన చేయడంలే, విజనరీతో పరిపాలన చేయడంలే, ప్రజల మద్దతుతో పరిపాలన చేయడంలే, వారు ఇచ్చిన వాగ్దానాలను అమలు పరిచే విధంగా ఆలోచనలతో పరిపాలన చేయడంలే. కేవలం వాళ్ళ పరిపాలన పోలీస్ బలం, చేతిలో పోలీసులు లాఠీ, మరొక చేతిలో పెన్ను. లాఠీ ఉపయోగించే వారికి లాఠీ, మాలాంటి వాళ్ళకు పెన్ను ఉపయోగించి 3 నెలలు 4 నెలలు జైళ్ళలో నూకే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నాళ్ళు ఇట్లా మీరు చట్టాన్ని ఉపయోగించి మా మీద ప్రయోగం చేసి 30 యాక్ట్ అని 144 సెక్షన్ అని పోలీస్ సెక్షన్లు పెట్టి జైళ్ళలో పెట్టగలుగుతారు మీరు? ప్రొద్దుటూరులో 4 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ఒక సబ్ జైలు ఉంది. సబ్ జైల్లో పట్టదు 60 మంది. మీ 4 పోలీస్ స్టేషన్లో ఉండేది 30 మంది పోలీసు వాళ్ళు. ఈడ్చి కొడితే 200 మంది పోలీసు వాళ్ళు మీరు లేరు. ప్రొద్దుటూరులో 3 లక్షల మంది ప్రజలు ఉన్నారు. 3 లక్షల మంది ప్రజలు మీరు ఎక్కడి తీసుకుపోయి జైల్లో పెట్టగలుగుతారు? ఏ పోలీస్ స్టేషన్లో పెట్టగలుగుతారు? పొరపాటు తిరుగుబాటు వస్తే మీ పోలీసులు తట్టుకోగలుగుతారా? ఆ పరిస్థితికి మీరు తీసుకుపోవడం న్యాయమేనా? మీరు మొట్టమొదట తెలుసుకోవాల్సింది, చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది, పోలీసుల ద్వారా బలప్రయోగం చేయడం మానుకోవాలా. ప్రజాస్వామ్యాన్ని గౌరవించేది నేర్చుకోవాలా. ప్రతిపక్షాలను గౌరవించి వారి నిరసన కార్యక్రమాలకు శాంతియుతంగా చేసుకుంటే అధికారాన్ని, హక్కును కల్పించాలా. వాక్ స్వాతంత్రానికి, భావ ప్రకటనకు అనుకూలంగా ఈ ప్రభుత్వం ప్రవర్తించాలా. రైతుల పక్షాన ఉద్యమాలు చేసే రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపాలా. రైతులకు కావాల్సిన ప్రయోజనాలను పరిరక్షించాలా. రాబోయే భవిష్యత్ కాలంలో కూడా ఇంకా ఎంత దుర్మార్గానికైనా ఒడిగడతాడో, ప్రజల పక్షాన మేము పోరాటం చేసేటప్పుడు ఇంకా ఎంత నీచానికి ఒడిగడతాడో ముందు ముందు ప్రజలకే అర్థమవుతుంది. ఈరోజు ప్రొద్దుటూరులో అయితే మేము రైతుల పక్షాన శాంతియుతంగా నడుచుకుంటా మార్కెట్ యార్డ్ దగ్గరికి రావాలంటే బారాయాల దగ్గర నిలబెట్టారు పోలీసు వాళ్ళు. నిలబెట్టి బలవంతం. లాస్ట్కి వాళ్ళకి ఎంత కర్కశం అంటే, ఎద్దుల బండి మేము తోలాలంటే ఎద్దులు మొగతాడు పట్టుకొని, ఆ ఎద్దులను బలవంతంగా మొగతాడు పట్టుకొని ఉంచి అది కింద పడినట్టు చేసి కాడమాన్ నుంచి దాన్ని వేరు చేసే పరిస్థితి చేస్తున్నారు. ఎంత అన్యాయం ఇది! పశువులను కూడా గౌరవించేది లేదు, మనుషులను గౌరవించేది లేదు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించేది లేదు. మీరు గౌరవించేది ఒకటే, చంద్రబాబు నాయుడు మాటను. ఆయన ఏం చెప్తే అది చేయాలా. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, రైతుల నోట్లో మట్టి కొట్టిన ఏ మనిషి అయినా, ఏ ప్రభుత్వమైనా సంకనాకిపోతాడు. బాగా మతికి పెట్టుకోండి, సర్వనాశనమవుతాడు. రైతులను ఇబ్బంది పెట్టి రైతులను నాశనం చేసిన ఏ పార్టీ అయినా, నీ ఇష్టం వచ్చిన పార్టీ కానీ భూమి మీద, వాడు సర్వనాశనమవుతాడు. ఈ రైతే లేకపోతే మనం లేవు. ఈ రైతే లేకపోతే మన బ్రతికే మనుగడ కొనసాగించే పరిస్థితి ఉండదు. రైతు సమస్య రైతులకే సమస్య అనుకుంటున్నారేమో, కాదు. రైతు సమస్య దేశ సమస్య. రైతు సమస్య మనందరి సమస్య. రైతు బాగుంటే మనం బాగుంటాం, రైతు బాగలేకుంటే మనం ఎవరం బాగుంటాం. రైతు దగ్గర డబ్బు ఉంటే అందరి దగ్గర, వ్యాపారస్తుల దగ్గర, అందరి దగ్గర డబ్బు ఉంటుంది. రైతుల దగ్గర డబ్బు లేకపోతే, పంట సరిగా పండించలేకపోతే ₹1 లెక్క ఉండదు. ఇప్పుడు అర్థమైంది కదా. 15 నెలలు అయింది, రైతులు సక్రమంగా లేరు. ఎవరి దగ్గర ఒక ₹500 నోటు చూపిస్తావా? ఎవరి దగ్గర ఒక ₹5 లక్షల నోటు లెక్క చూపిస్తావా? ₹1,00,000 అప్పు ఇప్పిస్తావా? ఎవరి దగ్గరన్నా అడక తినే పరిస్థితి వచ్చింది. అప్పులతో ఈ ఆంధ్రప్రదేశ్ నడుస్తూ ఉంది. అప్పుల ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. అన్నానికి అలమటించే రోజులు రాబోతా ఉన్నాయి. వ్యాపారాలు 12 అయినా 1 గంటైనా జరిపే పరిస్థితి పోనీ లేదు. లాస్ట్కు సిగ్గుండాలి ఈ కూటమి ప్రభుత్వం. చెనిక్కాయలు అమ్ముకుంటే ఒక అమ్మ చెప్తాంది నిన్న కోర్టు దగ్గర అంట, చెనిక్కాయలు అమ్ముకునే అమ్మ, ఈ ధూమ్ దగ్గర ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెనిక్కాయలు అమ్ముకునే మాకు కూడా వ్యాపారం లేదు నాయన. చెనిక్కాయలు అమ్ముకునే అమ్మ చెప్తాంది, పొంగనాలు పోసుకునే అక్క చెప్తాంది, ₹10 లెక్క లేదు, ఇబ్బందులు పడతానామని చెప్పి సిగ్గులేకంగా మీరు ఏందో గొప్ప ప్రభుత్వము, గొప్ప పార్టీ సంక్షేమాలు చేసినామని మీరు చెప్పుకుంటా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతుల యొక్క ప్రయోజనాలను పరిరక్షించడానికి మేము చేయబోయే ఉద్యమాలలో ఇది శాంపిల్ మాత్రమే, ఇది నీస్ రీల్ మాత్రమే, ట్రైల్ మాత్రమే. ఒక రీల్, ఇంకా 25 రీల సినిమా ఉంది. ఇంకా చాలా కార్యక్రమాలకు ఆయన పిలిపిస్తాడు. మేము రైతుల కోసమైతే మాత్రం మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా పెట్టించుకునేదానికి సిద్ధంగా ఉంటాం. ఎటువంటి క్రిమినల్ కేసులు పెట్టినా పెట్టించుకునేదానికి సిద్ధంగా ఉంటాం. సత్యదానికైనా సిద్ధంగా ఉంటాం. మేము దెబ్బలు తినేదానికైనా సిద్ధంగా ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు రైతు ప్రయోజనాల కోసం బలిదానానికైనా సిద్ధమే.